అంటే ఇప్పుడు మేము చూసి వచ్చాము, అన్న కూడా కొంచెం కాన్షియస్లోకి వచ్చినట్టు కూడా అనిపిస్తుంది. ఏంటి ప్రెసెంట్ సిచ్యువేషన్? యాక్చువల్లీ మార్నింగ్ కాన్షియస్ లేకుండే, కాన్షియస్ ఎందుకు లేరనంటే ఆయన కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల అమోనియా అనేది బయటికి వెళ్ళట్లేదు. అమోనియా కానీ యూరియా కానీ వెళ్ళట్లేదు, దానివల్ల ఎన్కెఫిలోపతి అంటారనమాట. దానివల్ల పేషెంట్ డ్రౌజీగా ఉండడము, ఆల్టర్డ్ సెన్సోరింగ్ ఉండడం జరుగుతుంది. పొద్దున వచ్చినప్పుడు ఆల్టర్డ్ సెన్సోరింగ్ ఉన్నారు, వెంటిలేటర్ పెట్టలేదు కానీ నాన్ ఇన్వాసివ్ వెంటిలేట్ చేసాము. ఇంటిబేట్ చేయలేదు పేషెంట్, నాన్ ఇన్వాసివ్ వెంటిలేట్ చేసాము. కొంచెం లంగ్ ఇన్ఫెక్షన్ కూడా ఉండే, ఇంప్రూవ్ అయింది. పోస్ట్ డయాలసిస్ ఇప్పుడు ఏబుల్ టు ఓపెన్ హిజ్ ఐస్, ఏబుల్ టు రెస్పాండ్ ఇప్పుడు కొద్దిగా. సో ఇఫ్ దిస్ గోస్ టిల్ టుమారో అండ్ మళ్ళీ రేపు డయాలసిస్ చేస్తే అవుట్పుట్ వుడ్ బి లిటిల్ మోర్ బెటర్ అండ్ స్టేబుల్ అనేది మేము అనుకుంటున్నాము. బట్ ఈ ఫైన్స్ టు బి క్రిటికల్ స్టిల్. వీ కెనాట్ సే ఇప్పుడు మంచిగా అయిపోయిండు అని చెప్పలేం, బట్ ఈ ఫైన్స్ టు బి క్రిటికల్ స్టిల్. ఇట్ మైట్ టేక్ సమ్ మోర్ టైమ్ హిమ్ టు రికవర్. అంటే అలాగే ప్రస్తుతం ఇలాగే కంటిన్యూ అయ్యింది అని అంటే వాట్స్ ద నెక్స్ట్ ప్రాసెస్? యాక్చువల్లీ ఇఫ్ ఈ స్టేబుల్ అంటే మన డయాలసిస్తో స్టేబుల్ అయ్యాడు అనుకుంటే ట్రాన్స్ప్లాంట్ సెంటర్ తీసుకెళ్ళడము, డోనార్ దొరికితే ఆయన స్టేబుల్గా ఉంటే డొనేట్ చేసే వాళ్ళు దొరికితే ట్రాన్స్ప్లాంట్ సర్జన్ ఒపీనియన్స్ తీసుకుని ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటే హీ విల్ బి వెరీ మచ్ నార్మల్.